ఇక్కడ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 350 యొక్క స్పష్టమైన మరియు చక్కటి నిర్మాణాత్మక వివరణ ఉంది. భారత రాజ్యాంగంలోని 17వ భాగంలో ప్రత్యేక ఆదేశాలపై అధ్యాయం కింద ఉన్న ఆర్టికల్ 350 భారతదేశ విభిన్న జనాభా యొక్క సాంస్కృతిక మరియు భాషా హక్కులను పరిరక్షించడానికి ఉద్దేశించిన ఒక ముఖ్యమైన రాజ్యాంగ నిబంధన. ఇది భాషా మైనారిటీ సమూహాలకు చెందిన పిల్లలు ప్రాథమిక దశలో వారి మాతృభాషలో విద్యను పొందవలసిన అవసరాన్ని ప్రత్యేకంగా పరిష్కరిస్తుంది. ఈ ఆర్టికల్ భారతదేశం యొక్క సమ్మిళితత్వం, సాంస్కృతిక పరిరక్షణ మరియు విద్యలో సమాన అవకాశాలకు నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. భాషా వైవిధ్యం మరియు సమ్మిళితత్వాన్ని ప్రోత్సహించడం. భారతదేశం దాని విస్తారమైన భూభాగంలో వివిధ వర్గాల వారు మాట్లాడే వందలాది భాషలు మరియు మాండలికాలకు నిలయం. రాజ్యాంగ రక్షణ లేకుండా ఈ భాషా సంప్రదాయాలలో చాలా వరకు అణచివేతకు గురవుతాయి. ఆర్టికల్ 350 ఒకరి స్వంత మాతృభాషలో నేర్చుకోవడం యొక్క భావోద్వేగ, సాంస్కృతిక మరియు విద్యా ప్రాముఖ్యతను గుర్తిస్తుంది. ముఖ్యంగా నిర్మాణాత్మక సంవత్సరాల్లో భాషా మైనారిటీల పిల్లలు వారి స్వంత భాషలో ప్రాథమిక విద్యను పొందగలరని నిర్ధారించడం ద్వారా రాజ్యాంగం సమ్మిళితత్వాన్ని ప్రోత్సహిస్తుంది మరియు భాషా వైవిధ్యాన్ని కాపాడటానికి సహాయపడుతుంది. రాష్ట్ర మరియు స్థానిక అధికారుల బాధ్యత. ఆర్టికల్ 350 యొక్క ముఖ్య లక్షణం ఏమిటంటే ఇది రాష్ట్ర ప్రభుత్వాలు మరియు స్థానిక అధికారులపై సానుకూల విధిని విధిస్తుంది. ప్రాథమిక స్థాయిలో మాతృభాష బోధన కోసం శిక్షణ పొందిన ఉపాధ్యాయులు పాఠ్యపుస్తకాలు మరియు అభ్యాస సామగ్రి వంటి తగిన సౌకర్యాలను అందించడానికి వారు తీవ్రంగా కృషి చేయాలి. ఆర్టికల్ ప్రయత్నం అనే పదాన్ని ఉపయోగిస్తున్నప్పటికీ ఇది కఠినమైన చట్టపరమైన బాధ్యత కంటే నిరీక్షణను సూచిస్తుంది. ఇది ఏ బిడ్డ కూడా వారి భాషా నేపథ్యం కారణంగా ప్రతికూలంగా ఉండకూడదనే రాజ్యాంగ ఉద్దేశ్యాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. భాషా మైనారిటీలకు ప్రత్యేక రక్షణ. భాషా మైనారిటీలు తరచుగా తగిన విద్యా వనరులకు పరిమిత ప్రాప్యత లేదా ఆధిపత్య ప్రాంతీయ భాషలను స్వీకరించాలనే ఒత్తిడి వంటి సవాళ్లను ఎదుర్కొంటారు. ఆర్టికల్ 350 ఈ సమాజాలకు రక్షణ కవచంగా పనిచేస్తుంది. వారి పిల్లలు వారి భాషా గుర్తింపుతో సంబంధాన్ని కోల్పోకుండా చూసుకోవడం ద్వారా మాతృభాషలో నేర్చుకోవడం అవగాహన, అభిజ్ఞ అభివృద్ధి మరియు భావోద్వేగ సంబంధాన్ని మెరుగుపరుస్తుంది. విద్యను మరింత ప్రభావవంతంగా మరియు అర్థవంతంగా చేస్తుంది. సమ్మతిని నిర్ధారించడంలో రాష్ట్రపతి పాత్ర. ఆర్టికల్ 350 యొక్క మరొక ముఖ్యమైన అంశం భారత రాష్ట్రపతికి ఇవ్వబడిన అధికారం. ఒక రాష్ట్రం తన బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమైతే లేదా అదనపు చర్యలు అవసరమైతే ఈ విద్యా సౌకర్యాలను భద్రపరచడానికి అవసరమని భావించే ఆదేశాలను రాష్ట్రపతి జారీ చేయవచ్చు. ఈ కేంద్ర పర్యవేక్షణ ఏకరూపతను నిర్ధారిస్తుంది మరియు దేశవ్యాప్తంగా రాజ్యాంగ ఆదేశం అమలును బలోపేతం చేస్తుంది. సాంస్కృతిక గౌరవం ద్వారా జాతీయ ఐక్యతను బలోపేతం చేయడం. భారతదేశం వైవిధ్యంలో ఐక్యతను జరుపుకుంటుండగా ఈ ఆదర్శాన్ని వాస్తవికతగా మార్చడంలో ఆర్టికల్ 350 కీలక పాత్ర పోషిస్తుంది. విద్య యొక్క ప్రాథమిక స్థాయిలో మైనారిటీల భాషా హక్కులను గౌరవించడం ద్వారా రాజ్యాంగం సామరస్యాన్ని ప్రోత్సహిస్తుంది మరియు జాతీయ సమైక్యతను బలోపేతం చేస్తుంది. ప్రతి సమాజం విలువైనదిగా, గౌరవించబడిందని మరియు చేర్చబడిందని భావించే సమాజాన్ని నిర్మించడంలో ఇది సహాయపడుతుంది. భారత సంవిధానము. భాగము 17. రాజభాష. అధ్యాయము 4. విశేష ఆదేశములు. ఆర్టికల్ 350 ప్రాథమిక దశలో మాతృభాషలో విద్యాబోధన సౌకర్యములు. ప్రతి రాజ్యము మరియు రాజ్యములోని ప్రతి స్థానిక ప్రాధికారి భాషా విషయక అల్పసంఖ్యాక వర్గములకు చెందిన పిల్లలకు ప్రాథమిక దశలో మాతృభాషలో విద్యాబోధనకు తగిన సౌకర్యములను సమకూర్చుటకు ప్రయత్నించవలెను. అట్టి సౌకర్యములను చేకూర్చుటకు తాను ఆవశ్యకమని లేక ఉచితమని తలచెడు ఆదేశములను రాష్ట్రపతి జారీ చేయవచ్చును. The Constitution of India. Part 17. Official Language. Chapter 4. Special Directives. Article 350A. Facilities for instruction in mother tongue at primary stage.
It shall be the endeavor of every state and of every local authority within the state to provide adequate facilities for instruction in the mother tongue at the primary stage of education to children belonging to linguistic minority groups, and the President may issue such directions to any state as he considers necessary or proper for securing the provision of such facilities.